ఫ్రెండ్స్, బాలకృష్ణ గారి కోసం ఎంతమంది దర్శకులు పోటీ పడుతున్నారో తెలిస్తే మతిపోవడం ఖాయం. ఈ విషయం గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ ఈ పేరుకు టాలీవుడ్లో ఉన్న క్రేజే వేరు. ఈయన సినిమా వచ్చిందంటే చాలు మాస్ ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోవడం ఖాయం. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంటాడు బాలయ్య. ప్రస్తుతం ఈ హీరో కోసం దర్శకులు తెగ పోటీ పడుతున్నారు. ఈయన లిస్టులో ఎంతమంది దర్శకులు ఉన్నారో తెలిస్తే మతిపోవడం ఖాయం. బాలయ్య గారిని డైరెక్ట్ చేయాలనుకుంటున్న దర్శకులలో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు బోయపాటి శ్రీను. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు కూడా సంచలన విజయాలు సాధించాయి. ఇప్పుడు 4వసారి అఖండ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు ఈ డైరెక్టర్. బాలయ్య 110వ సినిమాగా ఈ మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్యను డైరెక్ట్ చేసే అవకాశం ఉన్న 2వ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన తాజాగా ఈ ఏడాది హనుమాన్ మూవీతో మన ముందుకొచ్చాడు. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇప్పటికే బాలయ్య గారి కోసం ప్రశాంత్ వర్మ అద్భుతమైన స్టోరీనే రెడీ చేశాడట. వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. బాలకృష్ణ గారు ఎప్పుడు డేట్స్ ఇచ్చారంటే అప్పుడే ఈ సినిమా పట్టాలపైకి వెళ్తుంది. ఇక బాలయ్యను డైరెక్ట్ చేయాలనుకుంటున్న మరో దర్శకుడు వశిష్ఠ. ఈయన మొదటి సినిమా బింబిసారతోనే సంచలన విజయం సాధించాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంబర అనే సినిమాను చేస్తున్నాడు. విశ్వంబర సినిమా పూర్తయిన తర్వాత ఈ డైరెక్టర్ బాలయ్య గారిని కలిసి కథ చెప్పే అవకాశాలు ఉన్నాయట. ఇక ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు రాజమౌళి. ఈ డైరెక్టర్ కూడా బాలయ్యను డైరెక్ట్ చేయాలని ఎంతో ఆశగా ఉన్నాడు. రాజమౌళి గారి డైరెక్షన్లో ఇప్పటికే 2 సార్లు బాలయ్య గారి సినిమా మిస్ అయింది. ఒకటి సింహాద్రి అయితే మరొకటి మగధీర అని అంటుంటారు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ మహేష్ బాబుతో ఒక భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా స్టోరీ ఇప్పటికే పూర్తయింది. రేపో మాపో ఈ సినిమా పట్టాలపైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఒక తెగ నాయకుడిగా ఒక ముఖ్యమైన రోల్ ఉంటుందట. ఈ క్యారెక్టర్కు బాలయ్య గారిని తీసుకోవాలని చూస్తున్నాడు ఈ డైరెక్టర్. బాలయ్య గారు ఈ క్యారెక్టర్లో నటిస్తే ఈ క్యారెక్టర్ రేంజే మారిపోతుందని తెలుస్తోంది. కానీ బాలయ్య గారు చిన్న క్యారెక్టర్లో నటించడానికి ఒప్పుకుంటారో లేదో చూడాలి మరి. ఇక బాలయ్య గారిని డైరెక్ట్ చేయాలనుకుంటున్న మరో దర్శకుడు కొరటాల శివ. వీరి కాంబినేషన్లో అదిగో సినిమా ఇదిగో సినిమా అంటూ చాలా వార్తలే ఇప్పటి వరకు వచ్చాయి. ఇక ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ డైరెక్టర్ దగ్గర బాలయ్య కోసం అద్భుతమైన స్టోరీ ఒకటి ఉందట. దేవర 2 భాగాలు సినిమా పూర్తయిన వెంటనే బాలయ్యను కలిసి స్టోరీ చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ బాలయ్య కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే మాత్రం రికార్డ్స్ బద్దలవడం ఖాయం. ఇక పుష్ప సినిమాతో సంచలన విజయం సాధించాడు డైరెక్టర్ సుకుమార్. ఈయన కూడా బాలయ్య గారితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఈ డైరెక్టర్ పుష్ప సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య గారితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఇక బాలయ్య గారి లిస్టులో ఉన్న మరో డైరెక్టర్ ఎవరంటే హరీష్ శంకర్. ఈయన కూడా బాలయ్య గారిని డైరెక్ట్ చేయాలని చాలా ఆశగా ఉన్నాడు. ఇప్పటికే ఈయన కథను సిద్ధం చేసుకొని బాలయ్యను కలిశాడట. బాలయ్య గారికి కూడా ఈయన చెప్పిన స్టోరీ బాగా నచ్చిందట. ప్రస్తుతం ఈ డైరెక్టర్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య హరీష్ శంకర్ సినిమాకు సంబంధించి ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి. బాలయ్య గారిని 2వసారి డైరెక్ట్ చేయాలనుకుంటున్న దర్శకులలో పూరి జగన్నాథ్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో పైసా వసూల్ మూవీ రావడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు. కానీ బాలయ్యకు మాత్రం పూరి జగన్నాథ్ డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. అప్పుడే ఈయన డైరెక్షన్లో 2వ సినిమా కూడా చేస్తానని మాట ఇచ్చేశాడు. వీరి కాంబినేషన్లో 2వ సినిమా రావడం కన్ఫర్మ్. కానీ ఎప్పుడు వస్తుందో క్లారిటీగా చెప్పలేం. ఇప్పటికే బాలయ్య గారిని డైరెక్ట్ చేసి మళ్ళీ బాలయ్యను డైరెక్ట్ చేయాలనుకుంటున్న దర్శకులలో గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బి గోపాల్, శ్రీవాస్ లాంటి దర్శకులు కథలు రెడీ చేసుకొని ఉన్నారు. వీరిలో గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడితో మళ్ళీ పని చేయడానికి బాలయ్య కూడా ఓకే చెప్పేశాడట. తాజాగా బాలయ్య దర్శకుల లిస్టులో రాహుల్ సాంకృత్యాన్ అనే డైరెక్టర్ కూడా చేరాడు.
ఈయన చివరిగా నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ భారీ విజయమే సాధించింది. ఇప్పుడు ఒక పీరియాడిక్ స్టోరీని రాసుకొని బాలయ్య గారితో సినిమా చేయాలని తిరుగుతున్నాడు ఈ డైరెక్టర్. బాలయ్య గారికి స్టోరీ కనుక నచ్చిందంటే మాట ఇవ్వడం ఖాయం. కానీ ఎప్పుడు పట్టాలపైకి వెళ్తుందో చెప్పడమే కష్టం. ఫ్రెండ్స్, టాలీవుడ్ దర్శకులతో పాటు కన్నడ, తమిళ డైరెక్టర్లు కూడా బాలయ్యను డైరెక్ట్ చేయాలనే చూస్తున్నారు. బాలయ్య ఒప్పుకుంటే మాత్రం భారీ మల్టీస్టారర్ మూవీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.